మీలో ఎంతమందికి కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టం అండి? నాకు మాత్రం చాలా ఇష్టం. ఎవరన్నా స్వాములు మాల వేసుకున్నారని చెప్తే వాళ్ళని కేరళ వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను ఈ ప్రసాదం తెమ్మని అడిగేదాన్నండి. ఇప్పుడు నేను దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో మొత్తం అంతా ఫుల్ వీడియో ఉందండి, అది నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం తయారీ విధానం చెప్తానండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు: రెడ్ రైసు, ఆవు నెయ్యి 1/2 కప్పు వరకు కావాలి, ఎండు కొబ్బరి 2 స్పూన్లు, నల్ల ద్రాక్ష 2 స్పూన్లు, తాటి బెల్లం, యాలకుల పొడి, సొంటి పొడి, పచ్చకర్పూరం. మనం తీసుకున్న రెడ్ రైస్ ఉన్నది కదండి, దాన్ని 2-3 సార్లు కడిగట్టి పెట్టుకోవాలండి. ఏమీ నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె తీసుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. నెయ్యి హీట్ ఎక్కాక ఈ రైస్ని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ పోయాలండి. ఇలా ఉడుకు మొదలైనంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 3 గ్లాసుల వరకు తాటి బెల్లం తీసుకున్నానండి. నాకు 1/2 కేజీ తాటి బెల్లం పట్టింది. ఇది కరిగేంత వరకు ఉంచితే సరిపోతుందండి. దీనికి పాకం అది ఏమీ రావనవసరం లేదు, ఇది కరిగితే సరిపోతుంది. ఈ పాకము ఇలా పొంగితే సరిపోతుందండి. ఇది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ రానవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసానండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు రైస్ ఉడికిందేమో చూద్దామండి. ఇలా 80% వరకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, దాన్ని వడగట్టి పోసుకుందాము. ఉడికించుకున్నటువంటి బెల్లం రసాన్ని వడగట్టి ఇందులో పోస్తున్నానండి. ఏమైనా డస్ట్ ఉంటే ఇందులో ఉండిపోతుంది. దీన్ని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇది ఉడికించుకోవాలండి. కిస్మిస్ ఉంది కదండి, నల్ల కిస్మిస్ కూడా వేసాను. ఇదేం వేయించుకోని అవసరం లేదు. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసి కలిపాను. ఇది జాగ్రత్తగా ఉడికించుకోవాలండి, అసలు మాడిపోకూడదు. ఇలా దగ్గర పెడుతుండగా మనము ఇందాక తీసుకునే యాలకులు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు నేను సొంటి పొడిని తీసుకున్నాను, అది కూడా వేసాను. ఇందాక నేను చూపించాను కదండి పచ్చకర్పూరము, అది ఇలా నిలిపేసి అది కూడా ఇందులో వేసేసుకున్నానండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగిలిన నెయ్యిని కూడా వేసి ఇందులో కలిపేసుకుంటున్నానండి. అంతేనండి, అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం తయారైపోయింది. దీన్ని అయ్యప్ప స్వామి ప్రసాదం అని కూడా అంటాము, అరవణ ప్రసాదం అని కూడా అంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీరందరూ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.